हेलो फ्रेंड्स वेलकम बैक टू फ्रेश और प्रति అండ్ అందరికీ జై శ్రీ గణేష్ అండ్ ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ నిన్న మనకి ఈవినింగ్ ట్రైన్ వచ్చి లెఫ్ట్ సైడ్ లో 5 కర్రలు అయితే నిలబెట్టేసింది అండ్ ఇప్పుడు మనం మార్నింగ్ కూడా వచ్చేసాం మార్నింగ్ అప్డేట్ ఏంటి అండ్ ట్రైన్ కూడా వచ్చేసింది అండ్ ఈరోజు రైట్ సైడ్ ఏవైతే కర్రలు ఉన్నాయో ఆ కర్రలు కూడా సపోర్టింగ్ తో నిలబెట్టేసింది అండ్ మంచి అప్డేట్ ఉంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి అండ్ మంచి సపోర్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ అప్డేట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తే అంతే వీడియో చూసేయండి తాడు బట్టి లాక్కొని వచ్చేసారు అక్కడ స్టేజ్ అది టెంట్ అనేది వేసారు ఐరన్ రాడ్లతో ట్రైన్ వెళ్ళదు కాబట్టి వాళ్ళు కట్టని తాళ్ళు కట్టి అయితే లాక్కొని వచ్చారు అండ్ ఇక్కడ నుంచి ట్రైన్ తోని దానికి బెల్ట్ వేసి హ్యాంగ్ చేసుకొని తీసుకెళ్ళి ఫస్ట్ నుంచి ఆ వెనకాల నుంచి అయితే పెట్టుకుంటూ వచ్చేస్తారు స్టిక్స్ అండ్ ఒక్కొక్క క్లియర్గా చూపించేస్తాను స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అండ్ నిన్న లెఫ్ట్ సైడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు రైట్ సైడ్ వరకు అయితే జరుగుతుంది చివరాక కట్టెలు అయితే అడ్డం ఉండే అందుకే ఆపేసారు కాకపోతే పెట్టేస్తారు అడ్జస్ట్ అయిపోతుంది ట్రైన్ ముందరికి రాలేదు ఇప్పటిదాకా ఇట్లా వస్తుంది చూసుకోవచ్చు ఎంత హైట్ లో ఉందో ఇది మనకి ఏ రేంజ్ లో ఉన్నది అండ్ మెయిన్ పోల్లో నుంచే పెట్టేది అయితే మెయిన్ మనకి ఫ్రెండ్స్ ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఏవైతే కర్రలు పెట్టిరో మొన్న లోడ్ దింపిన కర్రలు అది అక్కడ మన ట్రైన్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అవి గ్రూప్ గా కట్టేసి బెల్ట్ తోని పైకి అయితే పెడతారు అండ్ అవి పైకి పెట్టిన తర్వాత మనకి సేఫ్ గా ఈ పెద్ద కర్రలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కట్ చేసి ఆ పెద్ద కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలన్నీ మనకు ఒక్కటిగా మనకి హోల్లో అయితే పెట్టేస్తారు అండ్ దానికోసం మనం ఇప్పుడు ఆ కింద ఉన్న కర్రలు అనేది పైకి అయితే జరిపేస్తారు అండ్ ఇంకా కొంచెం పైకి అయితే పెట్టాలి వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు కంపల్సరీగా మనకి ఈజీగా ట్రైన్ అనేది లోపలికి మూవ్ అవ్వడానికి ఉంటుంది వెనకాల కూడా పెట్టాలి కాబట్టి కర్ర ట్రైన్ సాయంత్రం అక్కడ అడ్డం ఉండకూడదు అండ్ మొత్తం పక్కకైతే జరిపేసారు ఇప్పుడు ఇంకా మనకు టైం వచ్చేసి 67 days మాత్రమే ఉంది ఫ్రెండ్స్ అందుకే ఇంకా షెడ్ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ అయిపోయింది దాని ఆల్మోస్ట్ సేమ్ నిన్నటి లెక్కనే మనకు ట్రైన్కి అయితే బెల్ట్ వేసేసారు అండ్ ఇప్పుడు అది లేపుతా ఉంటే మనకు వెనకాల అన్నవాళ్ళు సపోర్ట్ కూడా పట్టేసుకుంటారు ఒక్కొక్కరు అండ్ ఈ విధంగా మనకు కర్రను అయితే లేపి వేసేస్తారు చూసారు కదా అండ్ కరెంట్ ఎంత ఈజీగా అండ్ ఇంకా తెలిసిపోయింది వాళ్ళకు ట్రిక్ కూడా అండ్ ఈజీగా ఎట్లా వర్క్ చేయాలనేది హెవీగా చేయకూడదు అనేది అండ్ తీసుకెళ్తారు మార్నింగ్ టైం వచ్చేసి 7:48 అవుతుంది అండ్ ఈ టైంలో మనకి ట్రైన్ వచ్చేసి మనకు ఆ కర్రలు అయితే అండ్ రైట్ సైడ్ ఉన్న కర్రను అయితే పెట్టేస్తుంది చూసారు కదా కింద సపోర్ట్ అవుతున్నారు అన్నవాళ్ళు అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్ కర్రని ఎక్కడ పెట్టాలి ఎట్లా అనేది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు దాన్ని ఇలా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే 8 o'clock మనకు ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ అండ్ లాస్ట్ కార్నర్ లో ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో మనకు కర్రని అయితే పెడుతున్నారు లాస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ అక్కడ మనకు ఆ బెడ్ పైన అయితే అడ్జస్ట్ చేస్తారు కానీ అక్కడ పెట్టుకొని మనకు అక్కడ కింద హోల్ అయితే ఉంది అక్కడ సైడ్ పెట్టాలని ట్రై చేస్తారు కదా అండ్ అంటే నిన్న ఇంకొక అన్న ఉండే అండ్ ఈరోజు ఇంకొక అన్న వచ్చింది ట్రైన్ డ్రైవర్ ఇప్పుడు అయిపోతుంది మ్యాక్సిమం అదొకటి వెనకాలు పెట్టేస్తే ఇంకా 21 తొందరగా అయిపోతాయి ఆ కర్ర అనేది మనకి రైట్ సైడ్లో బ్యాక్ సైడ్ అది కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు అది కొంచెం ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి అయినా కానీ మనకి కంప్లీట్గా చేసేస్తారు పైన ఇద్దరు వెళ్ళిరు తాడు పట్టుకొని తిప్పుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేస్తారు కింద అయితే సపోర్టింగ్ కూడా ఉన్నారు సపోర్ట్ కూడా పట్టేస్తున్నారు ట్రైన్ కూడా ఉంది అండ్ అది మొత్తం హోల్లో పెట్టేసి మట్టి వేసిన తర్వాత మనకు ట్రైన్ అనేది వదులుతుంది అప్పటి వరకు అయితే వదలరు కర్ర కూడా ఇక్కడ తాడైతే వేస్తారు అండ్ ఈ తాడేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు లాక్కెళ్ళి ఆ బెల్ట్ అయితే దానికి వేసేస్తారు ట్రైన్కి ఎందుకంటే మధ్యలో టెంట్ అనేది వేసారు
ఇక్కడ ఈరోజు బుక్స్ అనేది పంచుతారంట. అండ్ అందుకే ఆ టెంట్ డిస్టర్బెన్స్ కాకుండా అది కూడా ఏం అవ్వకుండా తాడైతే వేసుకొని లాక్కెళ్ళి ట్రైన్ దగ్గర తీసుకెళ్ళి బెల్ట్ అయితే వేస్తారు కంప్లీట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే లాక్కి వెళ్తున్నారు దాన్ని. అండ్ లాక్కి వెళ్ళి ఆ ట్రైన్కి అయితే అటాచ్ చేస్తారు. కర్ర చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత పొడుగ్గా ఉందో, ఇది మొత్తం కంప్లీట్గా ఎంత లావుగా ఉందో వచ్చేసింది. బయట వరకు లాగేసారు మొత్తం, చూసారు కదా. అండ్ ఇప్పుడు బెల్ట్ అయితే తెచ్చేసి ఆ బెల్ట్ కింద నుంచి చేసుకొని మన ట్రైన్కి అయితే అటాచ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ ఇంకా నా 2-3 కర్రలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి అట్లనే లాగేసుకొని తీసుకెళ్ళి అయితే అడ్జస్ట్ చేసేస్తారు. అండ్ బెల్ట్ చూసుకోవచ్చు, ఈ విధంగా బెల్ట్ వేసుకొని కర్రలకు ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఇంకొక వేసేసారు. లెఫ్ట్ ఇప్పుడు కరోనా అయితే మొత్తం పైకి. ఎంత హైట్ వేస్తుందో చూసుకోవచ్చు. కర్ర కూడా చాలా హైట్ వేసింది కర్ర. యా ఫ్రెండ్స్, అండ్ ముందరికైతే తీసుకెళ్తుంది సక్సెస్ఫుల్. వెనకాల ఒక కట్టెన్ అయితే పెట్టారు, ఇది కూడా తీసుకెళ్ళిపోతుంది. ఆ 2 కర్రలు పెట్టిన తర్వాత దానికి సైడ్ కర్ర కూడా అటాచ్ చేసేసి బోల్ట్లు అయితే నట్లతో అయితే కొట్టేస్తారు. ఆ విధంగా నేను చూసుకోవచ్చు, మీరు సైడ్ కర్ర కూడా పెట్టేస్తారు. అది స్టెబిలిటీగా ఉండాలి, కదలకుండా అని చెప్పేసి అని చూసుకోవచ్చు. సైడ్ కర్ర కూడా అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నిన్న కూడా లెఫ్ట్ సైడ్లో కూడా 2 ఇక్కడ సైడ్ కొట్టేసారు. అండ్ ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా కొట్టేస్తారు. అది కొట్టిన తర్వాత మిగతా ఇంకొక కర్ర తెచ్చి అయితే నిలబెట్టేస్తారు. అండ్ వీడియో మాత్రం కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాతది షెడ్ ఉన్నప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న స్టిక్ని అయితే తీసేస్తారు. అండ్ అది తీసేసినాక ఇక్కడ ఉన్న మళ్ళీ ఈ ఇయర్ నుంచి కొత్త కర్రని అయితే పెట్టేస్తారు. అండ్ అక్కడ సైడ్ కూడా ఒకటి ఉంది, అది కూడా తీసేయాలి. అండ్ ఈ 2 తీసేసిన తర్వాత ఈ ప్లేస్లో మనకి కొత్త స్టిక్ అనేది వస్తుంది. క్రెయిన్ ఉన్నప్పుడే మనం క్రెయిన్ సాయంతోనే ఆ పెద్ద స్టిక్ని తీసేయగలుగుతాం. అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఈ క్రెయిన్తోనే అది తీసేపిస్తారు. పైన చూసిర్రు కదా, ఎక్కిర్రు అక్కడ పట్టుకున్నారు ఆల్రెడీ. అండ్ బెల్ట్ కూడా వేసేసిర్రు అక్కడ, జూమ్ చేసి చూపిస్తాను. అండ్ బెల్ట్ కూడా వేసేసారు అన్నవాళ్ళు. అది ఎట్లా తీసేస్తా అనేది క్లియర్గా చూపిస్తా. మెయిన్గా దానికి ఉన్న జాయింట్ చిన్న చిన్న జాయింట్లు అనేది తీసేస్తారు. అవి మళ్ళీ కట్టెన్ లేపేటప్పుడు ఇటు అటు అని తాకుతాయి అవి అని చెప్పి ఇక్కడ సైడ్ ఉన్న జాయింట్ అంటే తీసేసారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్లో కూడా తీసేస్తుంది ఆయన. దానికి మేకులు ఉన్నాయి, చాలా గట్టిగా మేకులు అయితే కొట్టేసి, అందుకే ఎన్ని సంవత్సరాలు అయినా అది ఎంత గట్టిగా ఉందో చూసుకోవచ్చు. ఆయన తీసేసిన తర్వాత క్రెయిన్ సాయంతో లేపిస్తారు. అది ఏ విధంగా లేపుతారు అనేది చూద్దాం. అదైతే తీసేస్తారు, ఇప్పుడు వచ్చేసింది.
ఫైనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి పాతి పెట్టున్న కర్రను అయితే తీసేసారు. అది ఎట్లా అవుతుంది చూడండి ఆ హైట్లో. చాలా పాతగా అయిపోయింది ఆ కట్టె కూడా, అందుకే తీసేసారు మొత్తం. దాని ప్లేస్లో ఇప్పుడు మనకి కొత్త కర్రలు అయితే పెట్టేస్తారు. ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకుంటారు. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా రైట్ సైడ్ కూడా 2 కర్రలు అయితే పాతేసారు. అవి కూడా అయిపోయినాయి. ఇంకా మొత్తం కంటిన్యూగా పెట్టేస్తారు. అక్కడ సైడ్ నిన్న 5 స్టిక్స్ అయితే పెట్టేసారు. అండ్ ఇక్కడ కూడా అయిపోతాయి అండ్ దీనికోసం వెయిట్ చేసారు. అండ్ ఇది కూడా తీసేసారు. మన ఈ పాత స్టిక్ అనేది కూడా తీసేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మొత్తం అన్ని కొత్త స్టిక్స్ అయితే పెట్టేస్తారు మొత్తం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకు మార్నింగ్ అప్డేట్ హైదరాబాద్ బడా గణేశం దగ్గర వచ్చేసి. అండ్ రైట్ సైడ్ 2 కర్రలు అయితే పెట్టేసారు. అండ్ సాయంత్రం వరకు ఎంత అప్డేట్ ఉంటుంది, ఎంత వర్క్ అనేది జరిగిందా నీట్గా మీకు సాయంత్రం అయితే అప్డేట్ ఇస్తాం. ఈ వీడియో అయితే చూసేసేయండి. అండ్ ప్రతి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తారు. మధ్య కొద్దిగా మళ్ళీ తగ్గిపోతుంది. అండ్ చూడండి, చూసేవాళ్ళు లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేస్తే ఫర్దర్గా వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ అప్డేట్తో మళ్ళీ ముందరికి వచ్చేస్తా. బాయ్.